మెహందీ ఫంక్షన్ శారీ, మెహందీ హల్దీ కోసం ఎల్లో శారీ, ఇది పెళ్లి కోసం ఈ శారీ, నలుగు కోసం ఈ శారీ, డిజైనర్ వేరు. హాయ్ ఫ్రెండ్స్, ఊరెళ్తున్నాం. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇవైతే కంపల్సరీ. మనం ఉన్న ఊర్లో పెళ్లి చేయాలంటే ఒక విధమైన హడావిడి ఉంటుంది. ఇప్పుడైతే మేము నేటివ్కి పెళ్ళికి వెళ్తున్నాం. దానికోసం ప్యాకింగు ఇవన్నీను. ప్యాకింగ్ కష్టాలు 1, 2 కాదండి, ఇన్ని ఉంటాయి బోల్డ్ అన్ని. ఎందుకంటే పెళ్ళికి వెళ్తున్నామంటే లగేజ్ డబల్ అయితే అవుతుంది. ఎందుకంటే పెళ్ళిలో ఒక డ్రెస్ వేసుకుంటే పెళ్ళి తర్వాత ఒక డ్రెస్ వేసుకుంటాం, తర్వాత నైట్ ఇంటికి వచ్చాక ఇంకో డ్రెస్ వేసుకుంటాం. దానివల్ల లగేజ్ ప్యాకింగ్ త్రిబుల్ అవుతుంది. నార్మల్గా సమ్మర్ హాలిడేస్లో 1 మంత్ హాలిడే వెళ్ళినా, ట్రిప్ వెళ్ళినా కూడా ఇన్ని బట్టలు ప్యాకింగ్ అయితే ఉండదండి. ఇలా పెళ్ళిళ్ళు అకేషన్లు అయితేనే డబల్ ప్యాకింగ్ ఉంటుంది. ఇంకా నేను పెళ్ళి కోసం ఏమేం బట్టలు ప్యాక్ చేస్తాను, నాకు, మా పిల్లలకి, మా వారికి అనేది ఈ వీడియోలో చూద్దాం. పెళ్ళిలో అకేషన్స్ అయితే 3-4 వెరైటీస్ ఉంటాయి. మెహందీ, సంగీతు, హల్దీ, నలుగు, పెళ్ళి, డిన్నరు, రిసెప్షన్, ఇలా చాలా అకేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క రకానికి ఒక్కొక్కటి అయితే కట్టాలి. మగవాళ్ళలాగా మనకు ఒకటే దాంతో సరిపోదు. దానికోసం మెహందీ అన్నప్పుడు గ్రీన్ ఉండాలి కాబట్టి గ్రీన్ కలర్ శారీ ఇది. అందుకోసం గ్రీన్ శారీ ప్యాక్ చేసుకుంటున్నాను మెహందీ కోసం. ఇంకా హల్దీ అన్నప్పుడు ఎల్లో కలర్ శారీ ఉండాలి. దానికోసం నేను ఎల్లో శారీ ప్యాక్ చేసుకుంటున్నాను. హల్దీ కోసం ఎల్లో శారీ. దాని తర్వాత పెళ్ళి కోసం ఒక శారీ. ఇదైతే నేను ఆల్రెడీ మీకు చూపించాను కూడా, మా ఫ్రెండ్ నాకు ఇచ్చింది అని చెప్పి, గిఫ్ట్ పంపించిందని చెప్పాను కదా, ఆ శారీ ఇది. పెళ్ళి కోసం ఈ శారీ. ఇంకా నలుగు కోసం ఈ శారీ, నలుగు కోసం ఈ శారీ. వీటన్నిటికి కూడా బ్లౌజ్లు, ఇంకా పెట్టికోట్లు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇంకా డిన్నర్ కోసం సింపుల్గా ఈ శారీ, డిజైనర్ వేరు. ఒకటి కాదండి, మేమైతే ఈసారి 2 పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం. 2 పెళ్ళిళ్ళకి సరిపడా నేను డ్రెస్సులు ప్యాక్ చేసుకోవాలి. ఇవన్నీ నా బట్టలు. మా పిల్లల బట్టలు కూడా ధోతీసు, ప్యాంట్సు, ఇవైతే ధోతీసు, కుర్తీసు. పిల్లల బట్టలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫంక్షన్లో వేసుకునేది, నైట్ వేసుకునేది వేరే ఉంటుంది. ఫంక్షన్లో ఒక రకమైన డ్రెస్సులు వేసుకుంటారు, ఇంటికి వచ్చాక చెడ్డీ బడ్డీలు వేసుకొని తిరుగుతుంటారు కదా, అందుకోసమని అలాగా. దాని తర్వాత ఫంక్షన్ కోసం జ్యువెలరీ ప్యాక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. నా ప్యాకింగ్ సామ్రాజ్యం అంతా ఒక లుక్ వేసుకోండి. ఆల్రెడీ నేను ట్రావెల్ ట్రిప్స్ అని ఒక వీడియో చేశాను. దానిలో బ్యాంగిల్స్, స్పెట్స్, చార్జర్లు ఇవన్నీ ఎలాగ సర్దాలి అనేసి వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పార్టీవేర్ శారీస్, డ్రెస్లు అన్నీ ఒక ట్రాలీలో సర్దాను. తర్వాత పిల్లల బట్టలు, షర్ట్స్ అవన్నీ కూడా ఇంకో ట్రాలీలో సర్దుతున్నాను. ట్రాలీలో అయితే బట్టలు నలగకుండా, మడతలు ఊడిపోకుండా, ఇస్త్రీ బట్టలు ఫెయిర్గా అలాగే ఉంటాయి. అందుకోసమని అలా ఎక్కువ ట్రాలీస్ తీసుకుంటున్నాను. ఇంకా ట్రాలీస్ సెలెక్ట్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ట్రావెల్లో కూడా పిల్లలు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ట్రాలీ కాబట్టి దోసుకుంటూ నడుచుకుంటూ వస్తారు. దానికోసం ఇక్కడైతే మా చిన్నోడికి, పెద్దోడికి ఎక్కువగా ట్విన్ డ్రెస్సెసే నేను సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఏ ఫంక్షన్లో అయినా మా పెద్దోడికి ఏదేసానో మా చిన్నోడు కూడా నాకు అదే కావాలి, ఆ కలరే కావాలి, ఆ డిజైనే కావాలి అని గొడవ చేస్తుంటాడు. దానికోసం నేను అలాగ సెలెక్ట్ చేస్తాను ఎప్పుడు కూడా. ఇక్కడైతే ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ ట్విన్ షర్ట్సే ఉంటాయి. కలర్స్ కూడా ధోతీస్ అవినా సరే ట్విన్ డ్రెస్సెస్ లాగే తీస్తాను. చిన్నోడు గోల్ చేస్తాడు అందుకోసమని. ఇంకా డ్రెస్సులు ఇవన్నీ కూడా ఫంక్షన్ వేర్ మాత్రమే. ఇంకా క్యాజువల్గా వేసుకోవడానికి, నైట్ వేర్ వేసుకోవడానికి ఇవన్నీ కూడా తీసి పక్కన ఉంచాను. అవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకోవాలి. ఇలా ఆర్గనైజింగ్గా ఒక ప్లాన్గా ముందే కానీ బట్టలు సర్దుకున్నామంటే ఏ ఫంక్షన్ రోజు ఏం వేసుకోవాలి అనేది ఒక ప్లాన్గా ఉంటుంది. మడతలు ఊడిపోకుండా మనం క్యారీ చేయొచ్చు.
ఇంకా ఇట్లాంటి బ్యాగుల్లో అయితే పెట్టికోట్లు, నైట్ వేర్లు, క్యాజువల్ వేర్ డ్రెస్లు అటువంటివన్నీ కూడా ఇటువంటి బ్యాగ్‌లో సర్దుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా క్యారీ చేయడానికి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానికోసమని. నేనిలా ఒక పక్క బట్టలు సర్దుతూ ఉంటే మా చిన్నోడు కూడా నాకిది కావాలి, నాకది కావాలి అంటూ బొమ్మలు, వాడికి కావాల్సిన బుక్సు, బట్టలు ఇలా నాకైతే ఒక బ్యాగ్ ఎక్స్‌ట్రా రెడీ చేశాడండి. చిన్న పిల్లలుంటే వాళ్ళకి కావాల్సినయి అంటూ మనం సెపరేట్‌గా ప్యాక్ చేయాల్సిందే. దీని తర్వాత ఎక్స్‌ట్రా నాప్కిన్సు, టవల్స్ కూడా పెడుతున్నాను. పెళ్ళిలో మనం ఎక్కడ ఉంటాము, ఎక్కడ స్టే చేస్తామనేది తెలీదు కాబట్టి మనకి ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం. తర్వాత చిన్నపిల్లల నైట్ వేర్ కూడా ఈ బ్యాగ్‌లోనే సర్దుతున్నాను. ఇవన్నీ కూడా క్యాజువల్ వేర్సు, నైట్ వేర్సు ఇవే ఉంటాయి. హ్మ్. ఇలా నా లగేజ్ సర్దడం పూర్తయ్యాక నా ట్రాలీస్‌కి చిప్పేయడమే చాలా కష్టమైపోయిందండి. లగేజ్ అంతా ఎక్కువైపోయింది కాబట్టి. ఎంతో కొంత కష్టం పైన నా ట్రాలీస్‌కైతే జిప్ అయితే పెట్టేశాను. నా లగేజ్ ప్యాకింగ్ ఫినిష్ అయిపోయింది. ట్రావెల్ కష్టాలైతే ఇన్ని అన్ని కాదండి. నేను ట్రావెల్ కోసమైతే ఎప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయను. ఎందుకంటే జర్నీలో ఫుడ్ తినడం నాకవ్వదు. నాకు వామిటింగ్స్ వస్తాయి. అందుకైతే నేను ఫుడ్ ఎక్కువగా తీసుకోను. మా వారైతే డ్రైవింగ్ చేస్తాను కదా! బాడీ హీట్ అవుతుంది. నాకు ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. నాకిష్టం అవ్వదని ఆయన తినరు. పిల్లలైతే ఇంక సరే సరి. ఎక్కువగా స్నాక్సే తింటారు. ఫుడ్ అసలు తీసుకోరు. అందుకోసం నేను ట్రావెల్ కోసం ఎప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయను. ఏదైనా డాబాలోనో, రెస్టారెంట్‌లోనో లైట్‌గా స్నాక్సు లేదంటే జ్యూసు అలా తీసుకొని మేము స్టార్ట్ అవుతాము. ఇక్కడ మా ట్రాలీస్ అన్నీ సర్దాక మా పిల్లలు ట్రాలీస్ పట్టుకొనైతే ఆడుతూనే ఉన్నారు. నేనింకా జర్నీలోకి ఆహ్, డైజెషన్ ప్రాబ్లమ్సు, వామిటింగ్సు, కడుపు నొప్పి అలా వచ్చినప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం నేను మెడిసిన్స్ కూడా పెడతాను పిల్లలకి. దీని తర్వాత ఎర్లీ మార్నింగ్ వేసుకోవడానికి కూడా డ్రెస్సులు రెడీగా పెట్టాను. మేము జర్నీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి అప్పుడు వీడియో తీయడానికి నాకు అవ్వలేదండి. మేము ఒక డాబా దగ్గర టిఫిన్ కోసం ఆగాము. అప్పుడు తీసిన వీడియో ఇది. మా చిన్నోడి కోసం ఇడ్లీ ఆర్డర్ చేశాను ఫస్టు. వాడు తినడానికి ట్రై చేస్తున్నాడు. ఇడ్లీ ఎంతవరకు తింటాడు అనేది చూడాలి. నేను, మా నాన్నగారు, మా వారు మేమందరం టిఫిన్ కోసం ఇక్కడ ఆగాము. లైట్‌గా టిఫిన్ చేద్దాం, ట్రై చేద్దామని టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. మా టిఫిన్ సెక్షన్ ఇలా జరుగుతుంది. ఎవరు తింటారు, ఎవరు తినరనేది ఫైనల్‌గా చూడాలి. నేను, మా నాన్నగారు మా టిఫిన్స్ కంప్లీట్ చేసాం. ఆర్డర్ ఇచ్చిన ఇడ్లీ మాత్రం మా చిన్నోడు, మా పెద్దోడు ఇద్దరు కుస్తీ పట్టి కష్టపడి తినకుండా పక్కన పెట్టేశారు. వాళ్ళైతే ఏమి టిఫిన్ తినలేదు. అలాగే ఇంటికైతే వచ్చేసామండి. మేము టిఫిన్ చేసిన హోటల్‌కి ఎదురుగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం అయితే చాలా పెద్దదుంది. ఆ లొకేషన్ మీలో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి. ఎంత బావుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఇదండి. దీని తర్వాత మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ అవ్వాం. పిల్లలు సరిగ్గా తినలేదు అనేసి వాళ్ళ కోసమని అక్కడ ఫ్రూట్స్ బండి కనిపిస్తే జాంకాయలు తీసుకున్నాం. అలాగైనా వాళ్ళ కడుపు నింపొచ్చు అనే ఉద్దేశంతోటి. దాని తర్వాత మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వింది. ఆంధ్రాకి వెళ్ళే కొద్దీ ఎండలైతే పెరుగుతూ ఉన్నాయి. సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు అనుకుంటా. మాకు ఎంత ఏసీ యేసుకున్నా మిర్రర్‌లోంచి హీట్ కనిపిస్తూనే ఉంది. తెలుస్తూనే ఉంది. ఫైనల్లీ మేము మా అత్తగారింటికైతే రీచ్ అయిపోయాము. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. కారులోనే నిద్రపోయారు. అలాగే పిలుచుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేశాను. కారులోంచి దించడం, లగేజ్ తీయడం ఇవన్నీ తీయడానికి పిల్లలు నిద్రపోతున్నారు కదా! అందుకే అలా వీడియో తీయడానికి అవ్వలేదు. వాళ్ళైతే స్లీపీ ఫీల్‌లో ఉన్నారు. దాని తర్వాత లగేజ్ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను. ఫైనల్లీ మేము మా అత్తగారింటికైతే రీచ్ అయిపోయామండి. దాని తర్వాత లంచ్ చేసాం. మా అత్తమ్మ మా కోసం ముందుగానే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టుండింది. లంచ్ అయ్యాక కులాసా కబుర్లు, మాటలు చెప్పుకుంటూ ఇలా రిలాక్స్ అవుతున్నాం. మేమెప్పుడు ఊరెళ్ళినా ఫస్ట్‌గా పిల్లలందరికీ తలకి బాగా నూనె అంటుతుంది మా అత్తమ్మ. మీ ఊర్లో లాగా కాదు, ఇక్కడ చాలా హీట్ ఉంటుంది. తలకు ముందుగా బాగా నూనె అంటుకోవాలి అని చెప్పి పిల్లలిద్దరికి పెడుతుంది. దాని తర్వాత నాకు కూడా బాగా తలకి నూనె అంటుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.